హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు లోన్కి వెళ్ళినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేదు, సో అందుకే మీకు లోన్ రాదు, రిజెక్ట్ చేస్తున్నాం అంటారు. సో ఈ క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, బ్యాంక్ నుంచి లోన్ ఎలా తెచ్చుకోవాలి అన్న విషయాలు ఇవాళ చెప్తాను నేను మీకు. సో ఈ వీడియోనైతే మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? క్రెడిట్ స్కోర్ అంటే ఏమీ లేదండి, మీ ఆర్థిక పరిస్థితిని చెప్పే ఒక స్కోర్. సో బ్యాంకు లెక్కిస్తూ ఉంటుంది. సో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, ఒక పరీక్ష రాస్తున్నాం. సో మీ బ్రెయిన్లో కొద్దిగా డేటా ఉంటేనే ఆ పేపర్ మీద ఏదైనా పెట్టగలదాం. సో ఆ పేపర్ని ఎంత బాగా రాస్తే, ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్తే అన్ని మార్కులు మీకు వస్తాయి. అలాగే ఈ క్రెడిట్ స్కోర్ అన్నా లేకపోతే సిబిల్ స్కోర్ అన్నా ఏం లేదు, మీ ఆర్థిక లావాదేవీల్ని ఎలాగా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేది. దాన్ని బట్టే మీకు ఒక స్కోర్ అనేది వేస్తారు. సో ఇది ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎంత శాలరీ అయినా సరే, సో ప్రతి బ్యాంకుకి మినిమం బ్యాలెన్స్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. కొన్ని బ్యాంకులకి 1000 ఉంటుంది, కొన్ని బ్యాంకులకి 500 ఉంటుంది, కొన్ని బ్యాంకులకి 10,000 ఉంటుంది, కొన్ని బ్యాంకులకి 25,000 ఉంటుంది. సో అది మెయింటైన్ చేస్తూ నెలకి ఎంతో కొంత, దానికన్నా ఎక్కువ వదలండి. ఫర్ ఎగ్జాంపుల్, నా మినిమం బ్యాలెన్స్ 1000 అనుకోండి, ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వదిలేసాను ఈ మంత్. సో నాకు నెక్స్ట్ మంత్ వచ్చేసి 2000 ఉంది. ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ 1000 వదలకండి, ఇంకొక 500. అంటే ఈ 2000 ఎప్పుడు అలా ఉంటుంది, ఇంకొక 500 యాడ్ చేశారు, అలా ఇంకో 500 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇంచుమించు 5-6 మంత్స్ అవుతులోకి మీకు 4,000 to 5,000 మీ అకౌంట్లో ఉంటాయి. సో దాన్ని బట్టి మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే మీరు మీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ దానికన్నా ఎక్కువ డబ్బులు మీరు సేవ్ చేసుకుంటున్నారు. సో దాన్ని బట్టి ఓకే, వీడు లోన్ తీసుకున్న ఈఎంఐ కట్టగలడు, ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంచుతున్నారు అని ఒక నిర్ణయానికి వస్తారు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డు ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లిమిట్ ఇస్తే 1,00,000 ఖర్చు పెట్టకూడదు, ఓన్లీ 60% యూజ్ చేయాలి. సో ఎప్పుడు 40% క్రెడిట్ లిమిట్ మీ క్రెడిట్ కార్డులో ఉండాలి. ఇలా మెయింటైన్ చేస్తే సో మీకు ఆటోమేటిక్గా క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో కట్టాలి. సకాలంలో కట్టాలంటే చాలామంది అనుకుంటారు, నాకు బిల్లు వచ్చిన 20 రోజుల్లో కట్టాలి కదా, ఇంచుమించు 5-6 రోజుల్లో కట్టేయాలి, లేకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది అనుకుంటారు. ఏమీ లేదు, మీ క్రెడిట్ స్కోర్ బిల్ డేట్ ఒక్క రోజు ముందు కట్టినా పర్వాలేదు, మీ క్రెడిట్ స్కోర్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో క్రెడిట్ కార్డ్ బిల్స్ సకాలంలో కట్టాలి. 3వ పాయింట్ ఏంటంటే, మనం ఎవరికైనా చెక్కులు ఇస్తే సో ఖచ్చితంగా ఆ చెక్ బౌన్స్ అవ్వకుండా చూసుకోండి. చెక్ బౌన్స్ అయిందా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. సో ఇలా ఈ 3 కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీ పడిపోయిన స్కోర్ని మినిమం 3 monthsలో మళ్ళీ పెంచుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడైతే పెరిగిందో బ్యాంకులు రారా బాబు నేను మీకు లోన్ ఇస్తాను మీ వెంట పడుతుంది, మీరు వాళ్ళ వెంట పడక్కల్లా. సో ఇది చాలా సింపుల్ చేయటం. దీనివల్ల మనకు సేవింగ్స్ అలవాటు అవుతుంది, మన స్కోర్ పెరుగుతుంది, మనకు అవసరమైనప్పుడు బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకోవచ్చు. ఎప్పుడు లోన్స్ అనేవి బ్యాంకుల నుంచే తెచ్చుకోండి, బయట నుంచి తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. బ్యాంక్ ఎంత వేస్తుంది, గట్టిగా అయితే 80 పైసా నుంచి 1 రూపీ వేస్తుంది. సో అది అసలు వడ్డీ కూడా కట్టేస్తాం కాబట్టి మనకు కూడా కొద్దిగా బాధ్యత ఉంటుంది. సో ఈజీగా మన అప్పు కూడా తీరిపోతుంది. సో నాకు తెలిసి క్రెడిట్ స్కోర్ అన్న సిబిల్ స్కోర్ అన్న ఒకటే. సో మీకు ఎలా పెంచుకోవాలో తెలిసిందని, అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థమైందో లేదో మీ కామెంట్స్లో పెట్టండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, స్నేహితులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక్క లైక్ చేయండి బాస్.